లూలు మాల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదొక హాట్ టాపిక్. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా లూలు మాల్ లాంటి ప్రాజెక్టుల్ని రాష్ట్రం నుంచి తరిమేశారు అన్నది విపక్షం చేసినటువంటి ఆరోపణ. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో రావడంతో లూలు మాల్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. విశాఖ కేంద్రంగా భారీగా మాల్ని నిర్మించేందుకు సన్నద్ధమవుతోంది. దానికి అనుగుణంగానే విఎంఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి 13 ఎకరాల పైబడినటువంటి స్థలాన్ని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. విశాఖలోని ఆర్కే బీచ్కి ఎదురుగా ఉన్నటువంటి అత్యంత ఖరీదైనటువంటి భూమి ఈ లూలు మాల్కి కేటాయించేందుకు తగ్గట్టుగా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పట్లో కాదు, 2017-18లోనే చంద్రబాబు ప్రభుత్వం లూలు మాల్ కోసం అని చెప్పి ఈ మొత్తం భూమిని కేటాయించేందుకు సన్నద్ధమైంది. అప్పట్లో భూమిని కేటాయించింది 2200 కోట్ల రూపాయలకి 13 ఎకరాల పైబడినటువంటి విఎంఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని లూలు మాల్కి కేటాయించింది. లూలు మాల్కి కేటాయించిన దాని మీద అనేక రకాల విమర్శలు వచ్చాయి. విశాఖలో విలువైనటువంటి స్థలాన్ని లూలు మాల్ పేరుతో ఒక వ్యాపార సంస్థకి కారు చౌకగా కట్టబెడుతున్నారు అంటూ ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2018లోనే భూమిని కేటాయించింది. కానీ 2021 వరకు కూడా లూలు మాల్ నిర్మాణ పనులు ప్రారంభించిన దాఖలాలు లేవు. చివరికి 2021లో తాము ఈ రాష్ట్రంలో మాల్ పెట్టబోవడం లేదు అంటూ ప్రకటించింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ భూమి విషయంలో తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. దీని మీద ఏపీ రాజకీయాల్లో పెద్ద రాద్ధాంతం నడిచింది. లూలు మాల్ లాంటి ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ని ఏపీ నుంచి తరిమేస్తే ఇన్వెస్టర్లలో అపనమ్మకం ఏర్పడి రాష్ట్రానికి చేటు జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి కారణంగా రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, రాష్ట్రం నుంచి ఇన్వెస్టర్స్ వీడిపోతున్నారు అన్నవి అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణలు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదే లూలు మాల్కి, అదే విశాఖ పరిధిలోని అదే విఎంఆర్డీఏకి చెందినటువంటి స్థలాన్ని కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే అప్పుడు ఇప్పుడు అదే భూమి, అప్పుడు ఇప్పుడు ఎటువంటి విస్తీర్ణం కూడా మారలేదు. కానీ చంద్రబాబు ప్రభుత్వమే 2018లో 2200 కోట్ల రూపాయలకి ఆ స్థలాన్ని కేటాయిస్తే ఇప్పుడు కేవలం 1500 కోట్ల రూపాయలకి మాత్రమే ఆ స్థలాన్ని అప్పగించేందుకు తగ్గట్టుగా సన్నాహాలు చేస్తుంది. అంటే 2018 నాటి భూమి విలువతో పోలిస్తే విశాఖ మహానగరంలో ఆస్తుల విలువ ఎంతెంత పెరిగింది, భూమి ఖరీదు ఎంత పెరగాలి, భూమి ఖరీదు పెరగకపోగా 700 కోట్ల రూపాయలకు కోత కోసి తగ్గించేసి ఆ విలువను కుదించేసి లూలు మాల్కి దాదాపు 99 ఏళ్ల పాటు లీజు కట్టబెట్టేదానికి తగ్గట్టుగా ప్రణాళిక రచిస్తున్నారంటే అసలు ఏం జరిగింది? 2018లో 2200 కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి భూమి 2025 వచ్చేసరికి 1500 కోట్ల రూపాయలు మాత్రమే ఎందుకు అయ్యింది? మధ్యలో 7 ఏళ్లలో 700 కోట్ల రూపాయల విలువ ఎందుకు తగ్గింది? ఇదే ప్రశ్న ఇప్పుడు అందరినీ అనుమానానికి గురి చేస్తుంది. అసలు లూలు మాల్ ప్రాజెక్టు పేరుతో కట్టబెడుతున్నటువంటి భూమి విలువను కుదించేసి 700 కోట్ల రూపాయలు స్కామ్ చేసేందుకు తగ్గట్టుగా ఎవరైనా ఈ వ్యవహారంలో తలదూర్చారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల పాత్ర ఎంత అనేటువంటి అనేక ప్రశ్నలకి ఈ పరిణామం ఆస్కారం ఇస్తుంది. విశాఖ ఆర్కే బీచ్ అంటే, ఆ బీచ్కి ఎదురుగా ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం అంటే, అందులోనూ 13 ఎకరాల పైబడినటువంటి విలువైన స్థలం అంటే ఖచ్చితంగా దాని విలువ 2018తో పోలిస్తే ఇప్పుడు రెట్టింపై ఉంటుంది. అంటే 2200 కోట్ల రూపాయలు ఆ రోజే ఖరీదుగా చంద్రబాబు ప్రభుత్వం నిర్ధారిస్తే ఇప్పుడు దాన్ని కనీసం 4000 కోట్ల రూపాయలకైనా అప్పగించాల్సి ఉంది. కానీ అందులో 3వ వంతుకి దాదాపుగా 1500 కోట్ల రూపాయలకు మాత్రమే లూలు మాల్కి అప్పగించేందుకు తగ్గట్టుగా ప్రణాళిక రచించారంటే అసలు ఏం జరుగుతుంది? లూలు మాల్ ప్రాజెక్టు వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి? ఈ ప్రాజెక్టు పేరుతో భూమాఫియా జరుగుతోందా? ప్రభుత్వ స్థలాన్ని కారు చౌకగా కొట్టేసేటువంటి యత్నం నడుస్తోందా? ఈ స్కెచ్ వేసింది ఎవరు? ఇది ఇప్పుడు విశాఖ వాసుల్ని తొలిచేస్తున్నటువంటి అంశం. మరి ప్రభుత్వం సమాధానం చెప్తుందా, లేకుంటే దాటవేస్తూ జరుగుతున్నటువంటి దగాని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందా?